హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఫంక్షన్కి వెళ్తున్నామండి. సో ఏం ఫంక్షన్ అని చెప్పలేదు కదా, తొట్టెల ఫంక్షన్ అనమాట. మా అక్క వాళ్ళ మనవడిని తొట్టెల్లో వేస్తున్నారు. సో ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం. నేను, మా మమ్మీ, మా అక్క, మా శ్రీగడు, మేము నలుగురం కలిసి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి మేము ఫంక్షన్కి వెళ్ళే ప్లేస్ వచ్చేసి 2 hours జర్నీ పడుతుందండి. సో చాలా లాంగ్ అనమాట. అండ్ ఫంక్షన్ వచ్చేసి చామీర్పేట దగ్గర తూముకుంట అనే విలేజ్లో ఉందన్నమాట. సో మాకు వచ్చేసి మేము 2 o'clock స్టార్ట్ అయిపోయినాం. మేము అక్కడికి వెళ్ళేసరికి 4 అయిందనమాట అలా. సో 4కి రీచ్ అయినాం అక్కడికి. సో మాకు 2 o'clock ఫంక్షన్ అంటే మేము వెళ్ళేసరికి లేట్ అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి అసలు ఏమీ స్టార్ట్ అవ్వలేదండి. మేము వెళ్ళిన తర్వాతనే ఇంక అక్కడ వాళ్ళు ఊడడం కానీ డెకరేషన్ చేయడం కానీ అది స్టార్ట్ చేసిర్రు. ఇంకా మా అక్క వాళ్ళు కూడా 1 by 1 అందరూ రావడం స్టార్ట్ అయ్యారనమాట. అండ్ యాక్చువల్గా ఫంక్షన్ ఎవరిదో చెప్పలేదు కదా, మా అక్క వాళ్ళ మనవడిని తొట్టెల్లో వేస్తున్నారనమాట. సో అక్క అంటే యాక్చువల్గా మా పెద్దనాన్న కూతురు. మేము మా డాడీ వాళ్ళు వచ్చేసి 6 members అండి. మా డాడీ చిన్న అండ్ ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది కదా, మా పెద్దక్క మనవడిని అనమాట. మా పెద్దనాన్న వాళ్ళ కూతురి మనవాడిది ఫంక్షన్ అనమాట. సో మేము వచ్చేసి చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. సో తినే మా పెద్దక్క వాళ్ళ చిన్న కొడుకు పుట్టినమాట. సో తిని వచ్చేసి పెద్ద కొడుకు వాళ్ళ వైఫ్ అనమాట. నాకు కూడా కోడలు వరుస అవుతుంది. సో నేను మా శ్రీగా చూడండి నన్ను ఇట్లా చూస్తుందా, మమ్మీ వీడియో తీస్తుంది అందరినీ అనేసి. అండ్ ఈ అక్క వచ్చేసింది కదా, ఈ అక్కకి అసలు వీడియోలో కనిపించడం అస్సలు ఇష్టం ఉండదు. అండ్ మా వదిన, మా అక్కలు, మా పెద్దమ్మ వీళ్ళందరూ అనమాట మా చుట్టాలు. అండ్ తను వచ్చేసి మా ఓన్ సిస్టర్ అనమాట. నేను మా అక్క ఇద్దరం అనమాట, మా ఓన్ సిస్టర్ తను. ఇంకా ఈ అక్క ఉంది కదా పింక్ శారీ, సో ఈమెకి అసలు యాక్చువల్గా చెప్పాలంటే వీడియోలో కనిపించడం అసలు ఇష్టం ఉండదు. సో తను ఆఫ్రికాలో ఉంటుంది అనమాట. సో వెకేషన్కి వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడే అందరినీ ఫంక్షన్లో కలిసేసింది. ఇంకా తను మా బావ అనమాట, మా పెద్ద బావ. అండ్ ఫంక్షన్కి ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. మేము ఇంకా తెలుసు కదా, ఆడవాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కలిస్తే ఇంకా నెవర్ ఎండింగ్ ముచ్చట్లు ఉంటాయి. ఇంకా ముచ్చట్లు, నవ్వులు, ఆటలు, పాటలు మీకు ముందు వీడియోలో చూపిస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ తన ఫంక్షన్ వచ్చేసి వీళ్ళిద్దరిది అనమాట. వీళ్ళకే బాబు పుట్టిండు, మా అక్క వాళ్ళ చిన్న కొడుకు అండ్ చిన్న కోడలు. సో ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే అయిపోయిందండి. అండ్ తొట్టెలో కూడా మా అక్క వాళ్ళు అది బెలూన్స్ కడుతున్నారు చూడండి. సో మా సైడ్ తెలంగాణ సైడ్ ఎలా అంటే ఖచ్చితంగా 21 days ఫంక్షన్కి బియ్యం పోస్తారనమాట. సో మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఇలా బియ్యం కలిపి పోస్తారు. సో బియ్యం కలిపే ముందు ఫస్ట్ వాళ్ళకి ఇద్దరికి ఆ పేరుకి బట్టలు పెడతారంట. కొత్త బట్టలు పెట్టి వాళ్ళు బట్టలు అనేది చేంజ్ చేసుకొని రావాలి. సో బట్టలు చేంజ్ చేసుకునే లోపల వీళ్ళు ఇక్కడ బియ్యం అనేది కలుపుతారనమాట. బియ్యం కలుపుతారు. సో బియ్యం అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో 5 kg బియ్యం తీసుకొని అందులో పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతారనమాట. అందులో 5 కుడకలు, 5 ఆకులు, వక్కలు, ఖజ్జర పండ్లు అవి వేస్తారనమాట. సో వాళ్ళు అక్కడ రీచువల్ చేసే లోపల మేము ఊరుకుంటామా, ఇంకా సెల్ఫీలు దిగడం స్టార్ట్ అయిపోయింది. సో మేమందరం సిస్టర్స్ అనమాట. ఇక్కడ లాస్ట్ గ్రీన్ శారీ ఒకటి మా వదిన, మా పెద్ద వదిన, ఇంకా మిగతా వాళ్ళందరం మేము అక్క చెల్లెళ్ళం. సో అందులో మేము ముగ్గురం మాత్రం క్లోజ్గా ఉంటాం అనమాట కొంచెం. అండ్ వీళ్ళందరం మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ అనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే మేము మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి. సో మా డాడీ వాళ్ళు 6 members అని చెప్పినా కదా, మేము అక్క చెల్లె అన్నదమ్ములం కలిసి మొత్తం 11 మంది ఉన్నాము. అండ్ మా పిల్లలు వచ్చేసి మాకు 20 మంది, అందరు కలిపి 22 మంది పిల్లలు ఉన్నారు. అండ్ మళ్ళీ మా పిల్లలకి మా అక్క అని చెప్పిన కదా, మా అక్క పిల్లలకు కూడా పిల్లలు అనమాట. సో అక్కడ రీచువల్ స్టార్ట్ అయ్యే వరకు మా సెల్ఫీలు దిగడం అన్నీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకోవడానికని వాళ్ళ మేనమామలంట. అండ్ వాళ్ళు ఇలా బట్టలు పెట్టి ఇలా కాలు మొక్కుతున్నారనమాట. సో మా సైడ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఆడపిల్ల కాలు మొక్కుతారు, ఎందుకంటే ఆడపిల్లని మహాలక్ష్మి లాగా చూస్తారనమాట మా తెలంగాణ సైడ్లో. సో అందుకే అలా కాలు మొక్కుతారనమాట. సో తను వాళ్ళ బట్టలు చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పసుపు పెడుతున్నారు కాళ్ళకి. సో బియ్యం వేయడం స్టార్ట్ అయిపోయింది. సో ఇలా వడి అంటారు కదా, మనకి ఇలా కొంగు పెట్టిన తర్వాత ఇలా 1 step పెట్టి ఇలా లాంగ్గా వదిలేసి అక్కడ ఒక బ్లౌజ్ పీస్ వేసి ఇలా పోస్తారనమాట. ఒక 5 మంది పోస్తారు. అండ్ ఇంకా ఫోటోలు దిగడం, ఇంకా అన్ని రిచువల్స్ అన్నీ అయిపోతున్నాయి అనమాట. అయిపోయిన తర్వాత లాస్ట్లో బాబుని ఉయ్యాల్లో వేస్తారనమాట. సాంగ్స్ పాడుకుంటూ ఉయ్యాల్లో వేస్తారు. మేము ఆ వీడియో కూడా మీకు క్లిప్ ముందే యాడ్ చేస్తాను చూడండి.
సో 5 మెంబర్స్ పోస్తారండి వడి బియ్యం అనేది. సో 5 మెంబర్స్ పోసిన తర్వాత మళ్ళీ ఎవరైతే పోస్తారో బియ్యము వాళ్ళు దింపకూడదనమాట. వేరే వాళ్ళు ఆ ఒళ్ళో నుంచి బియ్యం అనేది దింపుకోవాలి. సో మీ సైడ్ కూడా ఇలాంటి రిచువల్స్ ఉన్నాయా? ఎవరైతే ఇలాంటి రిచువల్స్ ఉన్న వాళ్ళు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో అక్కడ అమ్మమ్మ కనిపిస్తుంది కదా, తను మా అక్క ఉంది కదా, మా అక్క వాళ్ళ అత్తమ్మ అనమాట. సో పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఇలా తొట్టెలో వేయాలని చెప్పి అమ్మమ్మ వేస్తుంది అనమాట. సో నాకు యాక్చువల్గా నాకు అత్తమ్మ వరుస అవుతుంది. సో ఆ బాబుకి వచ్చేసి తాతమ్మ అవుతుంది అనమాట. సో ఆ బాబు వాళ్ళ తాతమ్మ ఉయ్యాలో వేస్తుంది. సో దానికి సరిగ్గా పట్టుకోవడం రావట్లేదు అత్తమ్మకి అనేసి మా అక్క హెల్ప్ చేస్తుంది అనమాట. సో అక్కడ రిచువల్స్ అన్నీ అవుతున్నాయి మేడం. ఉయ్యాలో వేసిన తర్వాత సాంగ్స్ పాడతారు కదా. అండ్ వీడే అనమాట బుడ్డోడు, చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడు కదా. సో యాక్చువల్లీ బాబు పేరు చెప్పడం మర్చిపోయినా కదా. అసలు బాబు పేరు అయాన్ అని పెట్టారనమాట. పేరు చాలా బాగుంది కదా. వాడు ఎంత ఊపినా ఎన్ని పాటలు పాడినా ఆరామ్స్ నిద్రపోతున్నాడు. సో అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎవరెవరైతే గిఫ్ట్ తెచ్చినామో బట్టలు కానీ ఇంకా ఏదైనా గిఫ్ట్స్ ఉంటే అందరూ ఇంకా గిఫ్ట్స్ పెట్టుకుంటే ఫోటో దిగినాం. సో యాక్చువల్గా నా ఫోటో మిస్ అయింది, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కదా. సో అందుకే నేను పెట్టిన గిఫ్ట్ కానీ అండ్ నా ఫోటో కూడా అక్కడ అందులో మిస్ అయిందనమాట. సో అందరం మళ్ళీ ఇంకా మా అక్కజలు అందరం కలిసి ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇదే అండి మా ఫ్యామిలీ. సో చాలామంది మిస్ అయ్యారు, అన్నలు ఇంకా వదినలు చాలామంది మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇంకేదైనా ఫంక్షన్లో కలిస్తే అందరినీ చూపిస్తాం మా ఫ్యామిలీ అందరినీ. సో మాకు అప్పటికి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, ఎందుకంటే మేము వచ్చింది 2:30 కదా, మా ఫంక్షన్ అయింది 8కి అనమాట, 8:30కి. సో ఇంకా ఫాస్ట్గా అన్నీ పెట్టేసి ఇంకా వీడు చూడండి బుడ్డోడు మా మమ్మీ ఎత్తుకుందనమాట. ఆడెంత ఉయ్యాలో ఊపినా కానీ లేవలేదు, కానీ ఇప్పుడు మాత్రం లేచిండు చూడండి. సో ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట తినడం, ఇంకా తిన్నామంటే లంచ్ సెక్షన్కి వచ్చినాం. సారీ లంచ్ కాదు, డిన్నర్ సెక్షన్కి వచ్చినాం. అండ్ డిన్నర్లో వెరైటీస్ వచ్చేది మటన్, చికెన్, బగార్ రైస్. అండ్ వెజ్ వాళ్ళకి వచ్చేసి ఆలూ కర్రీ, సాంబార్ ఉందన్నమాట. కర్రీస్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ అయినాయి అనమాట. ఫుడ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.